అతను మా మహిళలను కూడా ఇబ్బంది పెడతారని చెప్పడం జరుగుతుంది. మహిళా కౌన్సిలర్లు అనే వాళ్ళు ప్రతిరోజు యూట్యూబ్లలో వాళ్ళకుండే మహిళలు ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అధికారం లేనప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు మీద కేసు ఉంది అంటే వాళ్ళు కూడా ఇతరులను ఎంత హింసించారో ఒకసారి ఆలోచన చేయాలి. మీ వాళ్ళ మీద కేసు ఉన్నప్పుడల్లా కౌంటర్ కేసు ఉందో లేదో ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. మీ నీచమైన సంస్కృతి బయటపడదు. నేనేందో పెద్ద నేరం చేసినట్లు, ప్రతిరోజు మీ కార్యకర్తల మీద నేనేదో అక్రమ కేసులు పెట్టినట్లు, నీకు నోరు ఏదుంటే అది అన్ని పెద్దలు లేసి అబద్దాలు మాట్లాడేది తప్ప నిజాలు ఎప్పుడు కూడా చెప్పు. స్టేషన్లో ఉంటాయి ఎఫ్ఐఆర్లు, బోత్ సైడ్ తీసుకో. మీ కన్సర్న్ లో జరిగేది కదా డిపార్ట్మెంట్, తీసుకొని ఒకసారి ఆలోచన చేయి. ఏం చెప్తాడా నేను, ఏం చేస్తాడా అని. ఎప్పుడు నీ కార్యకర్తల మీద ఉన్నప్పుడల్లా యువత వ్యక్తులకు మీ వాళ్లకు ఎక్కడ ఘర్షణ జరిగినా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. నేను నీ మాదిరి నీచమైన సంస్కృతి నేను పాటించను.